ఒక యాన్ అండ్ హుక్తో ఎన్నో అద్భుతమైన వస్తువులు చేయొచ్చు. హాయ్, నా పేరు హర్ష. దిస్ ఇస్ ఎపిసోడ్ 1 ఆఫ్ మై క్రోషే సిరీస్. ఈ ఎపిసోడ్లో ఒక సింపుల్ స్టిచ్ ఎలా చేయాలి అండ్ ఒక స్లిప్ నాట్ అన్నది ఎలా వేయాలి అన్నది నేర్చుకున్నాం. క్రోషే అంటే ఒక హుక్ అండ్ మరియు యాన్ యూస్ చేసుకొని నాట్స్ వేస్తూ డిజైన్ చేయడం. నేను ఇప్పుడు ఒక యాన్ తీసుకుంటున్నాను. ఇది 4 ప్లై యాన్. ఇలా ఒక థ్రెడ్ తీసుకున్నాను మనం. దీన్ని ఫస్ట్ ఒక స్లిప్ నాట్ వేయడానికి ఇలా ఫింగర్ చుట్టూ చుట్టుకొని, లేకపోతే మనం ఇలాగైనా అనుకోవచ్చు. సో నాకైతే ఫింగర్ చుట్టూ లైక్ రౌండ్ చేయడం ఈజీ. సో రౌండ్ చేసి దీన్ని ఇలా పట్టుకున్నాను. నేను ఈ నాట్ని ఇక్కడ పట్టుకొని ఏదైతే లూజ్ ఎండ్ ఉన్నదో ఈ లూజ్ ఎండ్ని ఈ లూప్లో నుంచి హాఫ్ తీయాలి, మొత్తం కాదు, హాఫ్ తీసి ఈ లూజ్ ఎండ్ని పట్టుకొని ఈ అదర్ ఎండ్ని పుల్ చేయాలి. సో దట్ ఇక్కడ ఒక చిన్న నాట్ లాగా ఫామ్ అవుతుంది, ఒక ముడి ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనకు ఒక లూప్ ఫామ్ అవుతుంది. ఈ లూప్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైజ్ అనేది ఇలాగా అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి మనం మన హుక్ అన్నది పెడతాం. నేను ఒక హుక్ తీసుకున్నాను. ఈ హుక్ అన్నది పెట్టి ఒక సింగిల్ స్టిచ్ అనేది మనం వేయచ్చు. సింపుల్ స్టిచ్ అనేది చేయొచ్చు. సో ఇది ఇలా పుల్ చేసి ఇలా లోపలికి పుల్ చేయాలి. సో అండర్ ద థ్రెడ్ని దీంతో పుల్ చేసి ఈ లూప్లో నుంచి తీయాలి బయటికి. ఈ థ్రెడ్ని పుల్ చేసి లూప్లో నుంచి తీయాలి. సో ఇలాగ మల్టిపుల్ టైమ్స్ చేస్తే దీన్ని మనం సింగిల్ క్రోషే అని అంటాం. ఓకేనా? సో ఈ ఎపిసోడ్లో మనం స్లిప్ నాట్ అండ్ సింగిల్ క్రోషే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని క్రోషే వర్డ్స్ అండ్ క్రోషే చైన్ స్టిచెస్ చేద్దాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.